కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే పద్దాక అని ఇట్లాగా వస్తుంటాయి, లేకపోతే తేపులు వస్తుంటాయి. అట్లాంటి వాటికి నేనైతే మళ్ళీ ఒక మందు పేరుని ప్రచారంలోకి తీసుకురావడం కాదు, కానీ యూనో అంటాం, వాడేదో అది తాగితే కొంచెం కంట్రోల్ అవుతుంది అంటుంటారు. ఈ కడుపు మంట అన్నటువంటిది రాజకీయ కడుపు మంట అయితే ఎట్లా ఉంటుందో ఈనాడు ఆంధ్రజ్యోతిల వార్తలు ప్రతి వార్తలోనూ అంటే ఒక అంశాన్ని ఎలా వక్రీకరించవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగుదేశం నాయకుడు అన్నదానం చేశాడు అనుకోండి, అక్కడ ఆకలి తీరుస్తున్నాడు, అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు, ఇది వార్త. అదే వైసీపీ పెట్టింది అనుకోండి, డబ్బులు అన్నం పెట్టేసి మోసం చేయాలనుకుంటున్నారు, నలుగురికి అన్నం పెట్టగానే వాళ్ళు బాగుపడిపోతారా జీవితంలో అని రాస్తే ఎట్లుంటుంది? రెండూ నిజమే, కానీ ఒకళ్ళని ఒక కోణంలో చూస్తాం, ఇంకొకళ్ళని ఇంకొక కోణంలో చూస్తాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఓ మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ప్రాంతీయ సమన్వయకర్తలతో, అయ్యా మీరు అందరూ మీకు కేటాయించినటువంటి చోట్లే ఉండండి, రోజు మానిటర్ చేయండి, ఈ 60 రోజుల పాటు టైం ఉంది కాబట్టి ముందు నేను బస్సు యాత్ర చేస్తాను, ఆ తర్వాత సభలు పెడదాం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కాబట్టి నేను 21 రోజులు అంటే 4 మొన్న సిద్ధం సభలు అయిపోయినాయి కాబట్టి ఆ సిద్ధం సభల 4 జిల్లాలు వదిలేసి మిగతా 21 నియోజకవర్గాల్లో 21 రోజుల పాటు బస్సు యాత్ర చేస్తే నేను వచ్చిన రోజున 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వాళ్ళని అక్కడికి గ్యాదర్ చేయండి, అంతకు మించి పక్క జిల్లాలు ఇట్లా పెట్టుకురావాకండి, అట్లాగా ఒక 20-30 వేల మంది జనం ఉండేటట్టు చూసుకోండి, క్రౌడ్కి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోండి, అట్లాగే ఒక ప్రతి అభ్యర్థి కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఈ 2 నెలలు తిరిగేటట్టు చూడండి, ఈ 21 రోజులు తిరిగేటట్టు చూడండి, ఆ తర్వాత ఫుల్ ప్లేజ్డ్గా తిరగమని చెప్పండి అని చెప్పుకొచ్చారు. ఇది జరిగింది. దానికి ఈనాడు రాసుకొచ్చిన వార్త, గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పారు అన్నటువంటి. ఏం తెలుగుదేశంలో గ్రూపులు లేవా? ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గోవాలేంటి, గంటా శ్రీనివాసరావు గోవాలేంటి, అక్కడ ఇది పుట్టపర్తిలో గొడవ ఏంటి, చిత్తూరులో గొడవ ఏంటి, ప్రతి చోట దాంట్లో కూడా ఉన్నాయి కదా. బాబు గారు అట్లా అనరా? అట్లా అడుగుతారు అసలు? ఇవన్నీ ప్రతి వార్తలోనూ ఒక యూనో తాగాల్సిన పరిస్థితుల్లో ఎందుకు ఉంటుందో ఒక్కసారి. ఎందుకంటే ఇదివరకు కమ్యూనిస్టుల పత్రికలో ప్రతి వార్త కమ్యూనిస్ట్ కోణంలో రాసేవాళ్ళు విశాలాంధ్ర ప్రజాశక్తులు. ఇప్పుడు ఈనాడు జ్యోతి ప్రతి వార్తలోనూ అదే కోణంలో రాసుకుంటున్నారు. దానివల్ల వార్త మీద విశ్వసనీయత ఎట్టాగు పోయి చచ్చిపోయింది. చివరికి అసలు జర్నలిజం మీదనే అసహ్యం పుట్టిస్తున్నారు అన్నటువంటిది గుర్తుపెట్టుకుంటే బెటర్ ఏమో.